క్రీస్తునామమున అందరికీ వందనములు. ఈ క్రిస్మస్ పర్వదినాలలో క్రిస్మస్ని అందరూ చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనాలు, వాటి యొక్క నెరవేర్పు మూలాలు కొంతమందికి తెలియదు. కాబట్టి ఈరోజు మనం మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గూర్చిన పాత నిబంధనలోని ప్రవచనాలను, అలానే క్రొత్త నిబంధనలో వాటి యొక్క నెరవేర్పులను నేర్చుకుందాం. దానిలో మొదటిది, యేసుక్రీస్తు వారు యూదా గోత్రంలో జన్మించారనే ప్రవచనం ఆదికాండం 49వ అధ్యాయం 8 నుంచి 9 వచనములలో ప్రవచింపబడింది. దాని యొక్క నెరవేర్పు కొత్త నిబంధనలో హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో నెరవేర్చబడింది. అలానే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బెత్లెహేంలో పుట్టునను తెలిపే ప్రవచనం మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రవచింపబడింది. దాని యొక్క నెరవేర్పు మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో నెరవేర్చబడింది. అలానే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు కన్యక గర్భాన జన్మిస్తాడని తెలిపే ప్రవచనం యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రవచింపబడింది. దాని యొక్క నెరవేర్పు లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 35 వచనములలోను, అలానే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 23 వచనములలోను మనం చూడొచ్చు. అలానే అబ్రహాము వారసునిగా జన్మించుట అనే ప్రవచనం ఆదికాండం 17వ అధ్యాయం 7 నుంచి 8 వచనములలో ఉంటుంది. అలానే దాని యొక్క నెరవేర్పు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అదేవిధంగా రాజులు నమస్కరించి బహుమతులు ఇస్తారనే ప్రవచనం కీర్తనల గ్రంథము 72వ అధ్యాయం 10 నుంచి 11 వచనములలో కలిగి ఉంటుంది. అలానే మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో దాని యొక్క నెరవేర్పు ఉంటుంది. యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానమందు జన్మిస్తారనే ప్రవచనం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రవచింపబడింది. అలానే దాని యొక్క నెరవేర్పు మనం గలతీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 5 వచనములలో మనం చూడొచ్చు. అదే ప్రవచనానికి మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25 వచనములలో దాని యొక్క నెరవేర్పును చూడొచ్చు. యాకోబు వారసునిగా జన్మించుట అనే ప్రవచనాన్ని మనం ఆదికాండం 28వ అధ్యాయం 14వ వచనంలో చూడొచ్చు. దాని యొక్క నెరవేర్పు మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో చూడొచ్చు. అలానే క్రీస్తు యెషయి వారసునిగా జన్మించుట గూర్చిన ప్రవచనం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ప్రవచింపబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో దాని యొక్క నెరవేర్పు ఉంది. 2 ఏళ్లలోపు పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపుట ప్రవచనం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో ప్రవచింపబడింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 నుంచి 18లో దాని యొక్క నెరవేర్పు ఉంది. అలానే ఐగుప్తు దేశంలో నుండి దేవుడు యేసుక్రీస్తు వారిని పిలుస్తాడనే ప్రవచనం మనం హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ప్రవచింపబడడం చూడొచ్చు. అలానే దాని యొక్క నెరవేర్పు మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనములలో ఉంటుంది. మరొక ప్రవచనాన్ని మనం చూసుకున్నట్లయితే యాకోబులో నక్షత్రం ఉదయించడం అనే ప్రవచనాన్ని మనం సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17 నుంచి 19 వచనములలో చూడొచ్చు. దాని యొక్క నెరవేర్పు మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో చూడొచ్చు. అలానే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు రాజుగా జన్మిస్తారనే ప్రవచనాన్ని మనం కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో చూడొచ్చు. దాని యొక్క నెరవేర్పును మనం యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలోను, అలానే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చూడొచ్చు. యేసుక్రీస్తు వారిని గూర్చి అనేక ప్రవచనాలు, అలానే వాటి యొక్క నెరవేర్పులు చాలా ఉన్నాయి. మిగిలిన వాటిని మనం సెకండ్ పార్ట్లో ఇంకా వివరంగా తెలుసుకుందాం. అప్పటి వరకు క్రీస్తు పుట్టుకను గూర్చిన ఈ ప్రవచనాలను ధ్యానించి అనేక మందికి తెలియజేయండి. ఆత్మీయంగా ఇంకా ఎన్నో సందేశాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వందనములు.